అదే విధంగా పాలకుర్తి హాస్పిటల్, తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది, తొర్రూరుది మళ్ళీ ఇదైంది, అది మళ్ళీ రీటెండర్ అవుతుంది. పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్ గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. పాలకుర్తి హాస్పిటల్ 50 బెడ్ అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు రాయపర్తిలో మీ అందరికీ తెలుసు, వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం, గోడౌన్ కూడా శాంక్షన్ చేపించినాం. అది ఒక 14 కోట్లు. రాయపర్తిలోని గోడౌన్ 14 కోట్లు. పాలకుర్తి హాస్పిటల్లో మొన్న ఒక దామోదర రాజనరసింహ గారు కలిసి మీరు 100 పడకల హాస్పిటల్ మంజూరు అని అన్ని గ్రూపులలో మంజూరు అయితే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెట్టడం జరిగింది. అది 50 పడకల హాస్పిటల్ 2023లోనే ఆ దయాకర్ రావు గారు కొబ్బరికాయలు కొట్టి శాంక్షన్ చేసి శిలాఫలకం వేసి టెండర్ కేసేసి ఆలోచన చేస్తున్నారు. అదంతా కూడా చేసిండ్రు. ఆ చేసిన తర్వాత దాన్ని పనులు ప్రారంభించకుండా కొత్తగా 100 పడకలు అంటున్నారు. నిన్న మీరు చెప్పి అభివృద్ధికి మేము 400 కోట్లు తెచ్చినామని అన్నారు. అందులో 50 పడకల హాస్పిటల్ దయాకర్ రావు గారు తెచ్చిన దాని గురించే చెప్తున్నారు. అలాగే రాయపర్తిలో జరిగిన ఆ కేటాయింపులో ఉన్న బాపతి కూడా దయాకర్ రావు గారు తెచ్చిందని చెప్తున్నారు.